అందరికీ వందనం. ఈరోజు అనగా జనవరి 25, 2026 సాక్షి తెలుగు దినపత్రిక ఆదివారం సంచికలో వచ్చినటువంటి పద వినోదం నంబర్ 866 సమాధానాలు చూద్దాం. ఆధారాలు: 1 అడ్డం అక్కినేని శ్రీదేవి దాసరిల సూపర్ హిట్ చిత్రం. 5 అక్షరాలు రావాలన్నారు. అంటే దాసరి నారాయణరావు గారి దర్శకత్వంలో అక్కినేని నాగేశ్వరరావు గారు, శ్రీదేవి గారు నటించిన హిట్ మూవీ పేరు రాయమన్నారు. దాని పేరు ప్రేమాభిషేకం అండి. తర్వాత 1 నిలువు ప్రభుదేవ నగ్మాల చిత్రం. 4 అక్షరాలు రావాలి. మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి ప్రేమికుడు సరిపోతుందండి. తర్వాత 2 నిలువు శీర్షాసనం వేసిన దశరథ పుత్రుడు. 2 అక్షరాలు రావాలన్నారు. దశరథ పుత్రుడు రాముడు, కానీ ఇక్కడ 2 అక్షరాలే అన్నారు కాబట్టి రామ రాయాలి. కానీ శీర్షాసనం వేసింది అన్నారు కాబట్టి మనకి ఇక్కడ ఎలా వస్తుందంటే 2 నిలువు మారా అని వస్తుందండి. తర్వాత 3 నిలువు భారతదేశ తొలి ఉక్కు కర్మాగారం కాస్త తడబడింది. 3 అక్షరాలు రావాలి. భీలా అని, అది భీలా అండి, కానీ ఇక్కడ భీలా అని వస్తుంది అనమాట. కాస్త తడబడింది అన్నారు కదండి, అందుకు. తర్వాత 8 అడ్డం తేజ సజ్జా తాజా హిట్ సినిమా. 3 అక్షరాలు రావాలి. మిరాయి అనే ఈ పదము 8 అడ్డం ఆటోమేటిక్గా పూర్తయిపోతుందండి. తర్వాత 4 నిలువు స్తంభం వికృతి. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి కంబము సరిపోతుందండి. తర్వాత 9 అడ్డం జబర్దస్త్ వేణు సూపర్ హిట్ చిత్రం. 3 అక్షరాలు బలగం సరిపోతుందండి. మనకు మొదటి అక్షరంగా కూడా వచ్చింది. తర్వాత 5 నిలువు డాష్ డాష్ పల్లవి. 4 అక్షరాలు రావాలన్నారు. రాగం తానం పల్లవి సరిపోతుందండి. తర్వాత 5 అడ్డం మన్యం వీరుడు. 4 అక్షరాలు రావాలన్నారు. మన్నం వీరుడు అల్లూరి సీతారామరాజు గారు, కానీ ఇక్కడ మనకు కేవలం 4 అక్షరాలే రావాలన్నారు కాబట్టి రామరాజు అని రాస్తే సరిపోతుందండి. తర్వాత 10 అడ్డం టీం దళం. 2 అక్షరాలే రావాలన్నారు. జట్టు సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 6 నిలువు ఒకప్పటి కామెడీ కింగ్ పేరులో తొలి సగం. 2 అక్షరాలు రావాలన్నారు. ఇక్కడ రాజా అనే పదం అదంతగదే పూర్తయిపోతుందండి. మనం 5 అడ్డము 10 అడ్డం పూర్తి చేయడం వల్ల. అలాగే 7 నిలువు వెంట్రుకలు. 2 అక్షరాలు రావాలి. ఇక్కడ జుట్టు అనే పదం కూడా అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 11 అడ్డం నష్టానికి వ్యతిరేకం. 3 అక్షరాలు రావాలి. మనకు లా ఆల్రెడీ వచ్చేసిందండి కాబట్టి లాభము సరిపోతుందండి. తర్వాత 13 అడ్డం ఇటీవల రాజకీయ నాయకులను ప్రత్యర్థులు డాష్ తీస్తాం అంటున్నారు. 2 అక్షరాలు రావాలి. తాట సరిపోతుందండి. తర్వాత 14 అడ్డం బాధ అటు నుంచి. 2 అక్షరాలు రావాలన్నారు. మనకు డు 2 అక్షరంగా వచ్చేసింది కాబట్టి గోడు సరిపోతుందండి. తర్వాత 15 నిలువు కౌపీనాన్ని ఇలా కూడా అంటారు. 2 అక్షరాలు రావాలి. కౌపీనము అంటే లంగోటి గోచి అదనమాట, కానీ ఇక్కడ మనకు గోసి అని రాస్తే సరిపోతుందండి. గోసి అన్నా కూడా గోచి అనే అర్థం వస్తుంది. తర్వాత 19 అడ్డం జర్మన్ సిల్వర్ లేదా సత్తులోహంతో చేసిన రేకు. 4 అక్షరాలు రావాలన్నారు. సీమ రేకు అని రాస్తే సరిపోతుందండి. తర్వాత 12 నిలువు భలే పదాన్ని మరింత గ్రాంథికంగా. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి భలారే అని రాస్తే సరిపోతుందండి. తర్వాత 20 నిలువు భర్త. 3 అక్షరాలు రావాలన్నారు. మనకు మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి మగడు సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 28 అడ్డం సంబరం. 3 అక్షరాలు రావాలన్నారు. వేడుక సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 28 నిలువు తెల్లవారుజామున
పొడి చుక్క 4 అక్షరాలు రావాలన్నారు. మనకు వే మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి వేగు చుక్క సరిపోతుందండి. తర్వాత 32 నిలువు తమిళనాడు కర్ణాటక నడుమ జలాల వివాదానికి కారణం ఇది 3 అక్షరాలు రావాలన్నారు. కావేరి నది, మనకి ఇక్కడ కావేరి అని రాస్తే సరిపోతుందండి. తర్వాత 32 అడ్డం నీళ్లను కాచే పాత్ర 2 అక్షరాలు రావాలన్నారు. కాగు అనే పదం ఇక్కడ మనకు అదంతకదే పూర్తయిపోతుందండి. అలాగే 36 అడ్డం ఎదురు చూచు 2 అక్షరాలు. వేచు అనే పదం కూడా ఇక్కడ మనకు అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 40 అడ్డం చుక్కలు 3 అక్షరాలు రావాలన్నారు. మనకు రిక్క అని 2 అక్షరాలు వచ్చేసింది కాబట్టి రిక్కలు అని రాస్తే సరిపోతుందండి. తర్వాత 16 అడ్డం శబ్దం 2 అక్షరాలు రావాలన్నారు. మనకి ఇక్కడ 2వ అక్షరం నమ్ము వచ్చింది కాబట్టి ద్వానం అనే పదం అయితే సరిపోతుందండి. నేను ప్రతి ఆదివారము ఒక పదబంధం పూర్తి చేసే లోపల మనం 1-2 కొత్త పదాలు తెలుసుకుంటూ ఉంటాం కదండి. అలాగే ఈ వారం నేను తెలుసుకున్న కొత్త పదం క్లూస్ ఆధారంగా ద్వానం అంటే శబ్దం అంట. అలాగే మీరు తెలుసుకున్న కొత్త పదాలు ఏమన్నా ఉంటే నాకు దయచేసి కామెంట్లో తెలియచేయండి. తర్వాత 17 అడ్డం తెలుగు కమిట్మెంట్లో తొలి 2 అక్షరాలు 2 అక్షరాలే రావాలన్నారు. తెలుగులో కమిట్మెంట్ అంటే నిబద్ధత, కానీ తొలి 2 అక్షరాలే అన్నారు కాబట్టి నిబా అని వస్తుందండి ఇక్కడ. తర్వాత 17 నిలువు ఎన్టీఆర్ పుట్టిన ఊరు 4 అక్షరాలు రావాలన్నారు. నిమ్మకూరు సరిపోతుందండి. తర్వాత 18 నిలువు స్థాన చలనం 3 అక్షరాలు రావాలన్నారు. మనకు బా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి బదిలీ సరిపోతుందండి. తర్వాత 22 అడ్డం నిదానం 3 అక్షరాలు రావాలన్నారు. నెమ్మది సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 24 అడ్డం కౌరవుల మేనమామ 3 అక్షరాలు రావాలన్నారు. శకుని సరిపోతుందండి. 21 నిలువు దర్భ 2 అక్షరాలు రావాలన్నారు. దర్భకు కుష అనే పర్యాయ పదం కూడా ఉందండి. ఈ పదం మనకు ఆటోమేటిక్గా పూర్తయిపోతుందండి. తర్వాత 30 అడ్డం పిల్లను ఇచ్చిన వ్యక్తి 4 అక్షరాలు రావాలి. మామగారు సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 26 నిలువు అందరికీ కావాల్సింది శీర్షాసనం 2 అక్షరాలు. ఇక్కడ మనీ అనే పదం ఆటోమేటిక్గా పూర్తయిపోతుందండి, కానీ అది రివర్స్లో వస్తుంది, నిమా అని వస్తుందండి. తర్వాత 25 నిలువు పెళ్ళి కాని అమ్మాయిల పేర్ల ముందు ఇలా రాస్తారు 3 అక్షరాలు రావాలి. కుమారి అని రాస్తారండి. తర్వాత 31 నిలువు ముద్దు చేయడం 3 అక్షరాలు రావాలి. మనకు గా మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి గారాబం సరిపోతుందండి. తర్వాత 38 అడ్డం శవాలను పీక్కు తినేవి 4 అక్షరాలు రావాలి. రాబందులు సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 35 నిలువు పంట మొక్కలతో కలిసి పెరిగేవి 3 అక్షరాలు రావాలి. కలుపు మొక్కలు, ఇక్కడ కలుపు అని రాస్తే సరిపోతుందండి. తర్వాత 39 నిలువు షాపుకు తోక తెగింది 2 అక్షరాలు రావాలన్నారు. షాపుకు పర్యాయపదం దుకాణం, కానీ 2 అక్షరాలే అన్నారు కాబట్టి దుకా అని రాస్తే సరిపోతుందండి. తర్వాత 42 అడ్డం రైతు 2 అక్షరాలు రావాలి. ఇక్కడ మనకు కాపు అనే పదం అదంతకదే పూర్తయిపోతుందండి. తర్వాత 33 అడ్డం రా గుణింతం మొదలు 3 అక్షరాలు రావాలన్నారు. రా రి సరిపోతుందండి. తర్వాత 34 నిలువు జాము డాష్ జాబిలమ్మ జారణీయకే కళ 3 అక్షరాలు రావాలి. ఇది క్షణక్షణం మూవీలోని ఒక సాంగ్ లిరిక్స్ అండి. జాము రాతిరి జాబిలమ్మ జారణీయకే కళ, కాబట్టి రాతిరి అని రాస్తే సరిపోతుందండి ఇక్కడ. తర్వాత 41 అడ్డం పద్ధతి 3 అక్షరాలు రావాలన్నారు. మనకు రీ మొదటి అక్షరంగా వచ్చింది కాబట్టి రివాజు సరిపోతుందండి.
తర్వాత 29 నిలువు కఠినం 3 అక్షరాలు రావాలి. మనకు కర్ర అని మొదటి 2 అక్షరాలు వచ్చేసింది కాబట్టి కర్రకు అని రాస్తే సరిపోతుందండి. తర్వాత 37 అడ్డం మోజు 2 అక్షరాలు రావాలి. మనకి ఇక్కడ కుతి అని మిగతా పదాలు పూర్తి చేయడం ద్వారా వచ్చిందండి. ఇది కరెక్టో కాదో నాకు ఐడియా లేదండి. మీకు ఎవరికైనా తెలిసినట్లయితే దయచేసి నా కామెంట్లో తెలియజేయండి. తర్వాత 23 అడ్డం వెళ్ళు 1 అక్షరమే రావాలన్నారు. పో అని రాస్తే సరిపోతుందండి. అంతేనండి. ఈ వారం పద వినోదం 866 పూర్తయిపోయింది. ఇందులో నాకు 37 అడ్డం కుతి అన్న పదం ఒక్కదాని మీదే డౌట్గా ఉందండి. మీకు ఎవరికైనా తెలిస్తే నాకు దయచేసి కామెంట్లో తెలియజేయండి. అలాగే నా ఈ సమాధానాలు గాన మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల మాత్రమే ఈ వీడియో అందరికీ స్ప్రెడ్ అవుతుందండి. అలాగే ఇందులో అక్షర దోషాలు కానీ పదదోషాలు కానీ ఏవైనా వచ్చినట్లయితే దయచేసి నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. మరియు పద వినోదం పూర్తి చేసే మీ స్నేహితులకు మీ బంధువులకు ఈ వీడియోని షేర్ చేయండి. అలాగే జయ సాయిస్ అనే నా ఛానల్ను మీరు ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను ప్రతి ఆదివారం అన్ని తెలుగు దినపత్రికలలో వచ్చేటటువంటి పద వినోదాలు మరియు సుడోకులను పూర్తి చేసి అప్లోడ్ చేస్తూ ఉంటాను. నేను అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. కాబట్టి జయ సాయిస్ అనే నా ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదములు.